ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ నుంచి వరుసబెట్టి నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. అధికార కాంగ్రెస్లో చేరుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు కోడలు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే తాము కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి పార్టీ నేతలు ఒక్కొక్కరు వీడుతూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను తన కోడలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. బుధవారం ఈ విషయంపైనే మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ను కలిసి చర్చించామన్నారు. నియోజకవర్గంలో జరిగిన అవినీతి, అక్రమాలపై పోరాడుతానని తెలిపారు. నియోజకవర్గంలో కబ్జాలకు గురైన చెరువులు, కుట్టలతో పాటుగా ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు త్వరలో మంత్రుల బృందం పర్యటిస్తుందన్నారు. ఆ సమయంలో అవినీతి అంతా బయటపడుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి తాను కేఎల్ఆర్తో కలిసి పనిచేస్తానని, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తమ కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఇక ఇదే దారిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీతారెడ్డిలు ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్లో గుబులు మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలిశారు. ఇంతకు ముందు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు 4 సీఎంను కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత వారు ఏకంగా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి తాము పార్టీ మారడం లేదని, తమకున్న సమస్యలు సీఎంకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మర్యాదపూర్వకంగా కలిశామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని వార్తలు షికారు చేశాయి. ఆ తర్వాత ఆయన ఈ పుకార్లపై స్పందించి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏది ఏమైనా ఎవరు ఏ పార్టీలో ఉంటారు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడటం వల్ల గులాబీ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.